రైతు సోదరులకు నమస్కారం అండి. మన దేశం మన రైతు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి దీన్ని నిర్వహిస్తుంది మణికంఠ ఫర్టిలైజర్ జొన్నలగడ్డ, నియర్ లాంఫామ్, గుంటూరు డిస్టిక్, గుంటూరు రూరల్ మండలం. మనం బండి సుబ్బారావు గారి చేలో ఉన్నాము. గత 3 సంవత్సరాల నుంచి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి కాటన్ తీయటం ఎలాగా అనేది ఆయన చేసి చూపిస్తున్నారు. ఆదర్శవంతంగా రైతులకు నిలుస్తున్నారు. ఎలాంటి రైతు అంటే మందులు ఏమీ తెలియదు, అలాంటి రైతుతో మనం వ్యవసాయం చేయిస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి. ఎంతగాడికి వచ్చినంత కాడికి కాదు, హై హీల్డింగ్ 20 క్వింటాలు. నలుగురు తెలిసిన రైతు ఇంకా మా ఊర్లో ఎక్స్పోనస్లు పత్తికి కూడా కొట్టి తీయలేనంత హీల్డింగ్ తీపిస్తున్నాం. దానికి నిదర్శనమే బండి సుబ్బారావు గారు. ఇలాంటి రైతుల్ని మోసం చేయటం అనేది చాలా ఈజీ. ఆయనకేం తెలియదు, పండినంతవరకు వచ్చింది అనుకుంటాడు, ఇది నా టైం బాగాలేదనుకుంటాడు, నా కర్మ అనుకుంటాడు, అంతవరకు అమ్ముకుంటాడు, మళ్ళీ రెగ్యులరే. కానీ మేము అలా చేయట్లా. 20 క్వింటాలు 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా తీస్తున్నాడు అంటే అది మా పనితనం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మణికంఠ ఫర్టిలైజర్స్లో మందులు కొనడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన మా దగ్గర మందులు కొనడం వలన చాలా హ్యాపీగా ఉన్నారు. అది ఆయన మాట్లాడినాం. తాత నమస్కారం. తాత, ఇప్పుడు మనం 3 సంవత్సరాల నుంచి మందులు మన దగ్గర రెగ్యులర్గా కొంటున్నాం. ఒక లెక్క ఉంది మన దగ్గర, అంతకుముందు ఉంది. 3 సంవత్సరాల నుంచి పుచ్చు అనేది ఉధృతంగా ఉన్నా కూడా మనం పత్తి 3 సంవత్సరాల క్రితం ఎంత తీసాం? ఎకరానికి 20 క్వింటాల కాడికి 20 క్వింటాల కాడికి. ఎంత సాగు చేస్తున్నాం? మనకున్న పొలం ఎంత? 3 ఉంది. పోయిన సంవత్సరం 1 ఎకరం వేసావు. 20 క్వింటాలు 1 ఎకరం వేసినా 20 క్వింటాలు తీయగలిగాం. అంతకుముందు సంవత్సరం 20 క్వింటాల కాడికి 20 క్వింటాలు నిక్కచ్చిగా. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఎంత వచ్చింది? ఈ సంవత్సరం ఈ ముంతా తుఫానికి, ఈ వానలకి పత్తి నిలబడటమే కష్టం. అలాంటి టైంలో కూడా అసలు మందులు అనేది ఏ మందు వేయాలో ఏందో తెలియని వ్యక్తికి మేము మొన్న ఏం వేసావు, ఇవాళ ఏం వేసావు అని డే బై డే ట్రిప్ అప్డేట్ చూసుకుంటా మందులు వేయటం జరుగుతుంది. అతి తక్కువ పెట్టుబడితో. పెట్టుబడి పెట్టి పండించడం ఈజీ. అది ఈజీ మెథడ్. ఎవరైనా పండిస్తారు, మీరు కాదు. వెనక తిరిగి చూసుకోండి. నేను రైతులు గారి హెచ్చరికగా చెబుతున్నా, పెట్టుబడి పెట్టి పండియటం ఏముంది, తక్కువలో పండియటం ఎలాగా వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. దానికి ఉదాహరణ ఈ రైతే. దానికి కారణం మణికంఠ ఫర్టిలైజర్ జొన్నలగడ్డ. జై హింద్.